గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఈరోజు మార్గశిర మాసం, ఆరుద్ర నక్షత్రం, సోమవారం. ఎన్నో ఆరుద్ర నక్షత్రాలు వస్తూనే ఉంటాయి, కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆరుద్ర నక్షత్రం సోమవారం రావడం అంటే సోమవారం అనేది శివునికి ఎంతో అత్యంత ప్రీతికరమైన రోజు. ఇవాల్టి రోజున స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం అని అంటాము. అంటే మనము సంవత్సరం అంతా స్వామివారికి చేసిన అభిషేకం ఇవాళ ఒక్కరోజు చేసిన అభిషేకంతో సమానం. ఎంతో గొప్ప కార్యక్రమాన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఆల్రెడీ లైవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి కొద్ది నిమిషములలో. ఇటువంటి గొప్ప కార్యక్రమం, ఈశ్వరుని యొక్క ప్రీతికరమైన రోజు. ఆరుద్ర నక్షత్రం అంటే స్వామివారి యొక్క జన్మ నక్షత్రము అని అర్థము. ఇటువంటి స్వామివారి యొక్క జన్మ నక్షత్రంలో ఇవాళ ప్రదోష కాలంలో స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా మరి కొద్ది నిమిషములలో మొదలు పెట్టబోతున్నారు. హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం వచ్చేసి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం ఎంతో అద్భుతంగా, ఎంతో కనులవిందుగా జరుగుతుంది. అంటే ఈరోజు ఎంతో విశిష్టమైన రోజు. ఎందుకంటే మనం సంవత్సరం అంతా ఈశ్వరునికి అభిషేకం చేస్తాము, కానీ ఈ ఒక్కరోజు చేసే అభిషేకం ఈశ్వరునికి సంవత్సరం రోజులు చేసినంత పుణ్యం ఈ ఒక్కరోజులో కలుగుతుంది. ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం. ఇవాళ అందులో విశేషం ఏంటంటే సోమవారం కనుక శివునికి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన రోజు కాబట్టి మార్గశిర మాస ఆరుద్ర నక్షత్రంలో శివుని యొక్క అభిషేక కార్యక్రమం ఎంతో గొప్పగా, ఎంతో కనుల విందుగా జరగడం అయితే మనం చూస్తున్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమం అందులో భాగంగా మార్గశిర మాసంలో వచ్చు ఆరుద్ర నక్షత్రం సోమవారం విశేషమైనది. అందులో భాగంగా ఈరోజు సోమవారం పరమేశ్వరికి సోమవారం ఆరుద్ర మార్గశిర కలిసిరావడం కూడా కొన్ని 100 సంవత్సరాల రోజు ఈరోజు ఫలితం. అంటే ఎప్పటి రోజు అభిషేకం చేసి దర్శనం చేసుకున్నా, సోమవారం చూసి నమస్కారం చేసినా కూడా ఆ కోటి ఫలితాలంతా తీసుకుంటారు. మనం రావాల్సిన డబ్బులు కానీ లక్ష్మీగా రాసిన నిర్మాణాలు కానీ గౌరవాలంటే ఆ పదవ సమయంలో స్వామి అభిషేకం చేస్తారు, దర్శిస్తున్నారు. వాళ్ళ సంపూర్ణ కావున స్వామివారి మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ, శివాయ నమః అని పంచాక్షి మంత్రాన్ని జపం చేస్తూ అభిషేకం చేస్తారు. ఎందుకంటే ఆ యొక్క పరమేశ్వరుడు పదవ సమయంలో ఆనందంగా తాండవాడతారు. అటువంటి ఆనంద సమయంలో ఆ పరమే తెలుసుకుంటారు. వాళ్ళకి సంపూర్ణంగా ఆ కోరిక నెరవేరి సంపూర్ణంగా అనుభవాలు నెరవేరుతాయి. కావున మనసులో ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకం చేస్తుంది. సమర్పయామి అవాహయామి హస్తయోః అర్ఘ్యమర్పయామి పాదయోః పాదం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి.
మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రంలో శివునికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన రోజు సోమవారం రావడం మాట్లాడాలి అందుకే తమ్ముడికి స్వామివారి యొక్క జన్మ నక్షత్రం సిమ్ కానొస్తుంది అది కానీ అట్లా ఓకే. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం ఎంతో గొప్పగా మొదలైంది. అంటే ఆరుద్ర నక్షత్రం అంటే స్వామివారి యొక్క జన్మ నక్షత్రం. మనం సంవత్సరం అంతా స్వామివారికి ఈశ్వరుని యొక్క అభిషేక కార్యక్రమం ఏదైతే మనము మంచినీటితో చేస్తామో పాలతో చేస్తామో మనం సంవత్సరం అంతా చేసిన అభిషేకం ఈ ఒక్కరోజు చేసే అభిషేకానికి సమానం. ఇటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి రావడంతో ఎంతో అద్భుతంగా ఈ యొక్క అభిషేక కార్యక్రమం అనేది జరగడం మనం కనులెందుగా చూస్తున్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమం ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం. Hare
బద్వేల్లో జరిగే ఎన్నో దైవ కార్యక్రమాలు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు వారికి తెలియజేయడమే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకత.
మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రంలో స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం ఎంతో అద్భుతంగా మొదలైంది. ఆరుద్ర నక్షత్రం అంటే స్వామివారి యొక్క జన్మ నక్షత్రం. నందీశ్వరుడు కూడా ఆ యొక్క స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని ఎంతో దగ్గర ఉండి తిలకిస్తున్నట్టు విధంగా ఇటువంటి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం సోమవారం రావడం ఎంతో మంచి రోజు. ఎందుకంటే సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ మార్గశిర మాస ఆరుద్ర నక్షత్ర సోమవారం ప్రదోష కాలంలో స్వామివారి యొక్క రుద్రాభిషేక కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. This
प्रोक्षन्नो पुरुषं जातमगतः तेन देव अयजन्त साध्या प्रोक्षन्नो पुरुषं जातमगतः तेन देव अयजन्त साध्या तस्मात् जिज्ञासर्वतः सम्भृतं धाजं हस्तागुच्छक्रियारव्यान आरण्यां ग्राम्यान्ते शरद्दविः सप्तास्यासन्न प्रदयः त्रिसप्तसमिधकृताः देवायज्ञं गन्धानाः अवस्तं पुरुषं मुदं तन्निघ्नं वरेदे प्रोक्षन्न पुरुषं जातमगतः तेन देव अयजन्ता साध्यासहस्ये अस्मात् जिज्ञासर्वभूतः सम्भृतं बुधधाज्यं पतागुच्छक्रारव्यान आरण्यां ग्राम्यात्ते స్వామి విభూతి స్వామి దేవతాభ్యో నమః. స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమంలో భాగంగా విభూతి అభిషేక కార్యక్రమం జరగడం అయితే మనం చూస్తున్నాం. ఇటువంటి గొప్ప అవకాశం ఆరుద్ర నక్షత్రం మార్గశిర మాసంలో స్వామివారి యొక్క ప్రదోష కాలంలో స్వామివారి యొక్క రుద్రాభిషేక కార్యక్రమాన్ని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చూపించడం అయితే జరుగుతుంది. మన కడప జిల్లాలో జరిగేటువంటి ఎన్నో దైవ కార్యక్రమాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ చూపించడమే మా యొక్క ప్రత్యేకత. ఈశ్వరాభిషేకం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమం ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో జరిపిస్తూ ఇంకా ఎన్నో జరిపించాలని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. స్వామివారికి మంచినీటితో అభిషేకం జరగడం అయితే మనం చూసాం. దాని తర్వాత విభూతితో కూడా అభిషేకం జరగడం అయితే మనం చూసాం. తదుపరి అభిషేక కార్యక్రమం స్వచ్ఛమైన గంధంతో అభిషేక కార్యక్రమం అయితే జరుగుతుంది. స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏదైతే విభూతితో అభిషేకం జరిగినప్పుడు ఆ యొక్క విభూతి భక్తులకు
గంధంతో అభిషేకం జరిగినప్పుడు ఆ యొక్క గంధం భక్తులకు ఆలయ ప్రధాన పురోహితులు మన ప్రదీప్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇటువంటి గొప్ప కార్యక్రమం ఎంతో అద్భుతంగా అయితే జరుగుతుంది. మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపున లైవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం ఎంతోమంది అడుగుతున్నారు. ఆరుద్ర నక్షత్రం అంటే స్వామివారి యొక్క జన్మ నక్షత్రం. మల్లేశ్వర స్వామి బ్రహ్మసూత్ర మల్లేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ప్రసాదం దొరికినప్పుడు తిందామని. ఓం శ్రీ గురుదారాజ్ఞపయామి మళ్ళీ పసుపుదాగడ లాస్ట్ మళ్ళీ పసుపుంటే భక్త మహాశయులకు మా యొక్క సబ్స్క్రైబర్స్కి, గుడికి రాని వారు రాలేని వారి యొక్క భక్తులకి మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫున మధ్యలో జరుగుతున్నటువంటి ఎటువంటి దైవ కార్యక్రమమైనా లైవ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మా యొక్క ఛానల్ పేరు బద్వేల్ పిల్లోడు. చాలా మంది అడిగారు ఈరోజు ఆరుద్ర నక్షత్రం అంటే ఏంటని. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం అంటే స్వామివారి యొక్క జన్మ నక్షత్రం. సంవత్సరం అంతా మనము గుడికి ఎలా అయితే వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేస్తామో ఇవాళ ఒక్కరోజు ఈ అభిషేకం చేసిన దాంతో సమానం. ఇటువంటి గొప్ప కార్యక్రమం ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. ఇవాళ ప్రదోష కాలంలో స్వామివారి యొక్క రుద్రాభిషేక కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మల్లేశ్వర స్వామి దేవత మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది మార్గశిర మాసం ఎప్పుడు వస్తుంది అని. అటువంటి మార్గశిర మాసం రానే వచ్చింది. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం అంటే స్వామివారి యొక్క జన్మ నక్షత్రంలో రుద్రాభిషేక కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతుంది. స్వామి పిల్లడు ఒక్కడే పోస్తాడంట, కొంచెం ఈ పిల్లడే పోస్తాడంట. షర్టు అదే పని తెచ్చుకున్నాడు. పెరుగు ఇచ్చేసి స్వామి ఇదో పెరుగు ఇచ్చి పాలు పొయ్యాలి అని చాలా దూరం నుంచి ఇచ్చాడు. అదే పని ఈశ్వరాభిషేకంలో భాగంగా ఈశ్వరుడు అంధుడు అనే ఒక రాక్షసును చంపి కైలాసం వెళ్తాడు. కైలాసం వెళ్ళిన తర్వాత పార్వతీదేవి అడుగుద్ది ఈశ్వరుని, స్వామి నువ్వు రాక్షసుని చంపావు కదా, ఏ కాలితో చంపావు అని.
ఈశ్వరుడు ఏమంటాడంటే ఎడం కాలుతో చంపాను అని. అయితే పార్వతీదేవి ఈశ్వరుని అడుగుద్ది, స్వామి ఎడం కాలు నాది కదా, నేను నీ శరీరంలో సగం భాగం కదా, ఈ ఎడం కాలు నాది కదా, చంపింది నేనైతే అభిషేకం నీకు చేస్తారంటే స్వామి అనే పార్వతీదేవి అడుగుద్ది. అందుకు ఈశ్వరుడు ఏమంటాడంటే, దేవి చంపింది నువ్వైనా కానీ అభిషేక కార్యక్రమం అయితే జరుగుతున్నది నాకు, ఎందుకంటే నువ్వు నాలో సగభాగం కాబట్టి అని. అంటే ఇందులో ఒక విశిష్టత ఉంది. అర్ధనారీశ్వరుడు అని ఈశ్వరుని అంటారు. అంటే భార్య చేసే మంచి పని కూడా భర్తకు వస్తుందని ఎలా అయితే అంటారో, అలా ఈశ్వరుడైతే దేవి నువ్వు చేసిన మంచి పనే కదా, అందుకు అభిషేక కార్యక్రమం నాకు జరుగుతుంది అని చాలామంది అంటారు ఈ రోజుల్లో. అలా ఏ ఇంట్లో అయితే భార్య మంచి పని చేస్తుందో ఆ యొక్క పేరు వచ్చేది భర్తకే కాబట్టి, అలా ఈ యొక్క మార్గశిర మాస ఆరుద్ర నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం ఎంతో విశిష్టత, ఎంతో గొప్ప నక్షత్రం. అటువంటి నక్షత్రంలో ఈ యొక్క ప్రదోష కాలంలో స్వామివారి యొక్క రుద్రాభిషేక కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా చేయడానికి ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారు ఇటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టడం అయితే జరిగింది. దీని గురించి మీకు తదుపరి వీడియోలో స్వామివారు ఈ యొక్క నక్షత్రం గురించి వివరించే కార్యక్రమం ఉంటుంది.